సార్ Beans చిరంజీవి గారి గ్రేస్ అన్న స్వాగ్ అనేది 100% క్యాప్చర్ అయినట్టు అనిపించింది నేను చూసిన గ్లిమ్స్లోనే. ఎస్పెషల్లీ మీరు అన్నట్టు ఆ గుర్రం షాట్ అయితే ఒక వింటేజ్ చిరంజీవి గారిని చూసినట్టు అనిపించింది. వాట్ మీ ఫీల్ ఏంటి సార్? ఫస్ట్ టైం మానిటర్లో చిరంజీవి గారిని చూస్తున్నప్పుడు మీ ఫీల్ ఏంటి? ఫస్ట్ షాట్ గురించి ఏమన్నా చెప్తారా? అంటే నాకు చాలా ఫస్ట్ టైం అంటే నేను ఆయన్ని స్క్రీన్ మీద తీసిన మేము ఫస్ట్ షాటు అంటే ఇది కాదు యాక్చువల్గా ఇంకొకటి. సో అది నేను ఇప్పుడు రివీల్ చేయకూడదు. చేయను రివీల్ చేయను. మీ ఫీల్ చెప్పండి సార్. అదే నా ఫీల్ ఏంటంటే నేను ఇందా చెప్పినట్టు నేను నిన్న కూడా ఈవెంట్లో చెప్పాను. అంటే చిరంజీవి గారి పోస్చర్స్ చూస్తేనే ఆయన పోస్టర్లో ఆయన ఫోజ్ చూస్తేనే సినిమాని ఆడియన్స్ రప్పించగలంత ఒక అట్రాక్షన్ ఉన్న హీరో ఆయన. సో ఆయన సినిమాలు చూస్తూ ఆయన డ్యాన్సులు చూస్తూ పెరుగుతూ వచ్చింది. నాకు ఒకసారి నేను వెంకటేష్ గారితో చేశాను, బాలకృష్ణ గారితో చేశాను. అండ్ ఇలా నేను చిన్నప్పుడు చూసిన హీరోలు అందరినీ 1 by 1 చేసుకుంటూ ఇప్పుడు చిరంజీవి గారి దగ్గరకు వచ్చేసరికి ఒక తెలియని ఒక ఎమోషనల్ మూమెంట్ అయితే ఉందండి నేను ఫస్ట్ రోజు మాత్రం. అండ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మన జర్నీ. సో 1 by 1 స్టెప్ బై స్టెప్ వచ్చాం కదా, ఒక చిన్న ఎమోషనల్ మూమెంట్ అయితే ఉంది ఫస్ట్ డే. ఆ గుర్రం షాటు చాలా వింటేజ్గా ఉంది. లాస్ట్లో వచ్చిన గుర్రం షాటు, ఆ షాట్ ఏమన్నా స్పెసిఫిక్గా మీ అంటే వాళ్ళ ఫీలింగే, ఇప్పుడు వాళ్ళలా ఆలోచించటమే. సో ఎప్పుడో కొండవీటి దొంగలో చూసాను ఆయన చిన్న గుర్రంతో అలా వాక్ చేసుకుంటూ రావటం. సో ఒక సాంగ్లో అలా నాకు ప్రజెంట్ చేయాలనిపించింది. సో చాలా బాగుంది.